దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంగా మరియు కుటుంబ పక్షంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సొంతైన ప్రజల ఈ పునరుద్ధానమున దేవుడు మన ముందు ఒక అద్భుతమైన సందర్భమును పెట్టి ఉన్నాడు. ఎంతమంది ఆ సందర్భాన్ని వినాలి, ఆ సందర్భం మా జీవితంలో జరిగించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉన్నవారు ఎంతమంది వినే చెవులు తీసుకొని వచ్చారు? వినే చెవులు తీసుకొచ్చిన వారందరూ ఒకసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయు సంఘములకు హెచ్చరిస్తూ ఈ దినము మనతో మాట్లాడుచున్న మాటను గమనిద్దాం. ఆ సందర్భాన్ని తను రుచి చూసినటువంటి ఆ సంఘముతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన విధంగా చేసిన సంఘటనలు గమనిస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను గుర్తు చేస్తున్నాడు మనకు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఓ కొరింథీయు సంగమా, కొరింథీయులారా, కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, తెలుసుకున్నారు కదా, అనుభవాన్ని చూశారు కదా అని అడుగుతూ కింద వచనంలో అంటాడు. రాయబడిన మాటను గమనించినట్లయితే, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తము? మన నిమిత్తం. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మీ నిమిత్తము దరిద్రుడాయను. అంత చక్కని సందర్భమైన వచనాన్ని పౌలు గారు కొరింథీయు సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ దినము ఈ సంఘమును వింటున్న వారిని హెచ్చరిస్తున్న మాటను గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దినమున యేసుక్రీస్తు ప్రభువారు నా మన కొరకు దరిద్రుడాయను. దరిద్రుడు అయ్యాడు మన నిమిత్తం. ఎందుకు అనేది నువ్వు తెలుసుకున్నావా? ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఆ అనుభవాన్ని ఇతరులకు తెలియపరుస్తున్నావా? ఎంత చక్కగా మాట్లాడుచున్నాడో చూడండి. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల్లో ఈ దిన సందర్భాన్ని మనకు పెట్టి ఉన్నాడు. గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, ఒక చక్కని మాట ఇక్కడ మన ముందు పెట్టాడు. ఏమని? ఈ మాటకు అర్థం ఏంటి? మీ నిమిత్తము దరిద్రుడాయను. ఐశ్వర్యవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, ఆయనకు సాటి లేనిది ఏది లేదు. అటువంటి కారణ జన్ముడు, వాగ్దాన పుత్రుడు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు నా మన కొరకు ఎందుకు దరిద్ర స్థితిలోనికి వెళ్ళాడు అంటే కారణము ఈ దినాంశము ఆ పరమ తండ్రికి, దేవాది దేవునికి మని కాదు, మనిషి కావాలి. ఆయనకు ఈ డబ్బు అవసరం లేదు, నీవు కావాలి. ఇది అంశము
దేవునికి మణి కాదు, మనిషి కావాలి. నీ హృదయము కావాలి, నీవు కావాలి. నీ డబ్బు అక్కర్లేదు, నీ ఐశ్వర్యం అక్కర్లేదు, నీ హుందాతనం అక్కర్లేదు, నీ గొప్పతనం అక్కర్లేదు. నీవు కావాలి. ఎంత చక్కగా అడుగుతున్నాడు గమనించండి. ఇది అంశము. దేవునికి మణి కాదు, మనిషి కావాలి. ఈ సందర్భాన్ని కొరింథీయులతో మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్నాడు. ఎదినము నీవుగా అనుకోవలసిన విషయం ఏంటంటే, నాతోనే ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కావాలి అని కోరుకుంటున్నాడు నా దేవుడు. నేను కావాలి అని కోరుకుంటున్నాడు నా దేవుడు అని నీవు చెప్పుకునే రీతిలో నేను నిలబెట్టుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అవసరమైనటువంటి సందర్భ వచనాన్ని మన ముందు పెట్టాడు. ఏమని పెట్టాడు? నువ్వు కావాలి అంటున్నాడు. మరి కావాలి అంటున్నప్పుడు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాడు. ఇక్కడ గమనిస్తే మొదటి నుంచి చూద్దాం. 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. చాలమ్మా, ఇక్కడ ఒక చిన్న సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘము, మాసిదోనియా అనేది గ్రీకు దేశంలో ఉన్న ఒక భాగం. ఈ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, వింటున్న వారులారా, చూచున్న వారులారా, ఈ దినము ఆరాధనలో గడుపుచున్న వారులారా, దేవుని సన్నిధానంలో ఉన్న వారులారా, నిన్ను నన్ను మనం పిలుచుచూ మాట్లాడుచున్న మాటను గమనించినట్లయితే, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియాకు దేవుని కృప ఉన్నది. హల్లెలూయా. ఎంత చక్కగా వివరిస్తున్నాడో తెలుసా? మాసిదోనియా అనే సంఘానికంట దేవుని కృప అనుగ్రహింపబడి ఉన్నదని మీకు తెలియజేయుచున్నాను ఓ కొరింథీయులారా అంటూ, ఎందుకు ఈ సందర్భాన్ని తెలియపరచ అవసరం వచ్చింది అనగా, ఇక్కడ చూస్తే మరి పౌలు భక్తుని దర్శనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి గమనించండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. హల్లెలూయా. పౌలు గారి సుదీర్ఘ ప్రయాణంలో, సువార్త ప్రయాణంలో ఆయనకు దేవుడిచ్చిన దర్శనంలో బయలుపరచబడి ఉన్నదండి. ఈ దినము నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో కూడా దేవుడు ఒక మధ్యవర్తిని ఎన్నుకొని ఆయనకు దర్శనము కలిగించి నీ మధ్యకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడిన మాట చూడండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. హల్లెలూయా. ఆ దర్శనం రాకపోతే మాసిదోనియాకు వెళ్ళేవాడా? కాదు.
దేవుడు పురికొల్పి దేవుడు దర్శనము కలిగించి వెళ్ళవలసిన ప్రదేశములకు పౌలు గారు నడిపించాడు. ఒక వ్యక్తి వచ్చి చెప్పినట్టే మాకు సహాయము చేయమని. అంటే పౌలు గొప్ప ధనవంతుడనా, లేకపోతే పౌలు దగ్గర బాగా ఉంది సహాయం చేస్తాడనా? కేవలము దేవుని మాటలు, దేవుని వరమును పొందుకొని దేవునితో నడుస్తున్నటువంటి భక్తుని పాదములు మా గ్రామంలో అడుగు పెడితే మేము ఆశీర్వాదవంతులం అవుతామని ఆహ్వానిస్తున్నారు. అలా దర్శనం కనపడింది. ప్రియమైన దేవుని బిడ్డారా, 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. అదే అపోస్తుల కార్యంలో ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశంలో మార్గంలో వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అన్ని, అంటే మనం ఒక స్కెచ్ గీసుకుంటాం కదా ఏదైనా చెయ్యాలి అంటే, పౌలు కూడా అన్ని స్కెచ్ గీసుకున్నాడు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ దర్శించాలి అని ఆ దర్శనము వచ్చిన తదుపరి ప్లాన్ వేసుకున్నాడు. రోమిలకు రాసిన పత్రికలకు వెళ్దాం. 15వ అధ్యాయము 26వ వచనం. ఎందుకు మీకు ఈ ఇంట్రడక్షన్ తెలియపరుస్తుందంటే మనము మర్మాన్ని తెలుసుకుందాం. అసలు పౌలు దర్శనము, పౌలు ప్లాన్ ఏంటో ఇవన్నీ ఇక్కడ బయలుపరచబడి ఉన్నాయి. 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా. హల్లెలూయా. ఉద్దేశం ఏంటి? వారు పౌలు గారిని ఆహ్వానించడము కానీ, అసలు వారు పిలవడం కానీ ఏమీ తెలియదు. వారెవరో, వీరెవరో, పౌలు ఎవరో తెలియదు. కానీ దేవుని దర్శనము చొప్పున వారు దాచిపెట్టుకున్నటువంటి రహస్యమందున్న స్థలంలో దాచబడిన ధనము ఏ విధముగా అక్కడికి వస్తుందో పౌలు గారి దర్శనంలో బయలుపరచబడి యెరూషలేములో ఉన్నటువంటి, చూడండి ఎంత చక్కగా ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ్య వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడ్డారు. అవును, వారు ఇష్టపడిన దాన్ని చేసిరి. వారికి వీరు రుణస్తులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. అంతా ఆత్మీయతలో జరుగుతున్న సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డారా, వెళ్దాం, కొరింథీ సంఘానికి వెళ్దాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనించి. ఇప్పుడు దర్శన ప్రకారం అన్నికి ఎందు నిమిత్తమై బయలుదేరాడు, ఎందుకు దర్శనం కలిగిందో అన్ని చూపించుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు. నేను అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. సువార్త అంటే ఆషామాష కాదండి. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న విధానాన్ని బయలుపరుస్తున్నాడు. మేము యత్నం చేశాడు, ప్రయత్నం చేశాడు, దర్శన ప్రకారము నడిపింపు జరిగింది, బయలుదేరాడు, వెళ్ళాడు. అయితే మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి లేదా, అలసిపోయిన స్థితిలో ఉన్నామండి. ఇది చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు గుర్తుకొస్తుంటాయి. ఏంటో తెలుసా? చివరికి వచ్చేసరికి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు గారిని తన దర్శనాన్ని మన ముందు పెట్టాడంటే, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే, మాసిదోనియా సంఘాన్ని మన మధ్యలోకి తెచ్చాడంటే ఒక గొప్ప ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ఏమంటున్నాడు? మాకు శ్రమయే కలిగేను,
వెలుపట పోరాటములను లోపల భయము ఉండెను. హల్లెలూయా. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించును. తీతు కూడా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇవన్నీ చెప్పుకుంటూ 8వ అధ్యాయంలోనికి వచ్చాడు. అంతా చదివితే మనకు క్లుప్తమైనటువంటి సారాంశము మనకు అర్థమవుతుంది. ఆ 8వ వచనానికి వచ్చేసరికి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప తెలియజేస్తున్నాను. అంటే ఈ మధ్యలో జరిగినటువంటి ప్రయాణములో, అనుభూతిలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, దుఃఖాలు అన్నిటిని సరిచూచి వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటే మాసిదోనియా ప్రజలు ఆషామాష వ్యక్తులు కాదు. మాసిదోనియా సంఘము చిన్నదే, కానీ సామాన్యమైనటువంటిది కాదు, అద్భుతమైనది. అందుకే సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏముందంట? ఆ సంఘం మీద ఏముంది? దేవుని కృప. కీర్తనకారుడు రాస్తాడు 84 కీర్తన 11, 12 వచనాలు ఒకసారి చూడాలి. కృప ఏ విధంగా ఉంటుందో చూడండి. 84 కీర్తనలో వ్రాయబడిన మాట చూడండి. 11, 12 వచనాలు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా. మాసిదోనియా సంఘములో కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, చెప్పుకోలేని శ్రమలు వచ్చాయి. వాటిని సవి చూశాడు పౌలు భక్తుడు, కల్లారా చూశాడు. తనతో ఉన్న సువార్థికులు కూడా గమనించారు. అన్నిటినీ సవి చూసి ఆ సంఘము బ్లెస్ అయిన దాని గురించి వివరిస్తున్నాడు, మనకు తెలియపరుస్తున్నాడు, కొరింథీయులకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యంలో అధిపతియగు యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు అతనికి ప్రకారం అంటాడు. ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. వారు నమ్మిక ఉంచి ఉన్నారు. ఏదో ఒకరోజు మమ్మల్ని ఆదుకుంటాడు నా దేవుడు. నమ్మిక ఉంచారు. నమ్మిక ఉంచి జరిగిన సంఘటనను గమనిస్తే ఇక్కడ కృప అంట, దేవుని కృప ఉచితముగా ఇవ్వబడినది తెలియపరుస్తున్నాడు. దానికి ప్రకారం దేవుని కృప ఎలా వస్తుందని, కొనేదా? నీ ధనమక్కలేదన్నాడు. నీ కొరకే ఆయన దరిద్రుడయ్యాడు, ఐశ్వర్యవంతుడు. నువ్వు కావాలి అని అడుగుతున్నాడు. ఆయన కృప ఉచితంగా ఇస్తున్నాడు. అయితే పేతురు గారు రాస్తాడు చక్కని మాట. పేతురు గారు రాయబడిన మాటను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూద్దాం. పేతురు గారి అనుభవాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు. హల్లెలూయా. ఆయన కృప ఎవరికి వస్తుందండి? అంటే అర్థం ఏంటి ఇక్కడ? లోబడు వారికి, లోబడేవారికి ఆయన కృప వాగ్దానము చేయబడి ఉన్నది. ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారో, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించే రీతిగా, అంటే యెరూషలేములో పరిశుద్ధులైన పీదల వారికి సహాయం చేయడానికి మాసిదోనియా సంఘము, అకయ సంఘం వారు దాచిపెట్టిన ధనాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీనులను ఆదుకున్నటకే సిద్ధపడ్డారు. అవి తీసుకున్నటకై పౌలు భక్తుడు దర్శనంలో బయలుదేరాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి ఊహిస్తామా? ఇక్కడ అదే జరిగిందండి. ఇక్కడ పేతురు గారు రాస్తున్న మాట ఏంటో తెలుసా? దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. లోబడే వారికి ఆయన కృప మెండుగా ఉండును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించినట్లయితే కృపను బయలుపరిచాడు.
కృప అనుగ్రహింపబడి ఉన్నదండి, మాసిదోనియా సంఘము ఆశాభాష కాదండి అని పౌరు భక్తులు చెబుతూ రెండవది ఏమంటున్నాడు? మళ్ళా వెళ్దాం, 2 కొరింథీయులకు వెళ్ళాము. 2 కొరింథీయులు 8వ అధ్యాయంలోనికి వెళ్ళండి. రాయబడిన మాట చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపని గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా ఉట్టిగా రాలేదండి కృప. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి, హల్లెలూయా, ఏంటంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా, హల్లెలూయా, బహుశ్రమ వచ్చింది అనగా ఆ దేవుడిచ్చిన పరీక్షలో, లోకంలో మరి వారు అనుభవించినటువంటి శ్రమను పరీక్షలో నెక్కి ఆ సంతోషాన్ని అనుభవించారట. మరి నీకు అటువంటి సంతోషము అనుభవించావా? బహుశ్రమ వలన ఎప్పుడైనా సంతోషాన్ని అనుభవించావా? వాళ్ళు అనుభవించారు. అనుభవించిన వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డ, సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా గొప్పదండి. వాళ్ళు శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్ని భరించి ఆ సంతోషంలో వారు దాతృత్వములో తగ్గలేదట. ఇచ్చే విషయంలో, సహాయము చేసే విషయంలో ఎక్కడ కూడా ఏం చేశారట? తగ్గారా? చూడు ఎంత సాక్ష్యం వస్తుందో. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. మాసిదోనియా సంఘములకు దేవుని కృపను కూర్చి పౌరు భక్తుడు వివరిస్తున్నాడు. మనం ఏం చేస్తామండి? అంత బాగున్నప్పుడు ఏమంటాం? ప్లస్ అయ్యి అంత బాగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చాడు, అంత దేవుని కృప అండి. మనం మంచిగా బాగా ఉన్నప్పుడు కదా, అంత దేవుని కృప అంటాం. సంతోషిస్తున్నాం ఈరోజు, సంతోషం అంటే అంతా ఆయన కృప అండి. ఎంత బాగా చేశారండి, అంత దేవుని కృప అండి. మెచ్చుకోలేదనుకో ఏమంటామండి? ఒక్కడన్నా పలకరించిన్నాను, ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే చూడండి ప్రియమైన దేవుడి సంగమా, ఈ దినం గమనించాల్సిన విషయాన్ని ఒక్కసారి చూడు. 2వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. చూడండి, బహుశ్రమ వలన వాళ్ళు పరీక్షింపబడ్డ అత్యధికంగా సంతోషించారు. మనకు శ్రమ వస్తే తట్టుకుంటామండి. దేవునికి ఇంత చేసిన ఏంది బాధ, ఏంది కష్టము అని మనం చెప్పుకుంటాం. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, అదే సమయంలో అంట ఆ కష్టంలో కూడా వాళ్ళు ఏం చేశారు? ఇచ్చే విషయంలో తగ్గారండి? ఎక్కడ తగ్గలేదు. అదే సమయంలో దాతృత్వము కలిగి ఉండుట గొప్ప విషయం. లేనప్పుడు ఇచ్చుట గొప్ప విషయం. ఎంత గొప్పగా మరి అది వారికి రాత్రి జరిగిందా? అది కాదు కదా. అది దేవుని ప్రేమ, అనుగ్రహము వెంటాడుతాయి, కృప వలన కలిగినది. ఇక్కడ గమనిస్తే మాసిదోనియా సంఘంలో ఇచ్చుటలో ఒక మాదిరి సంఘముగా ఉందంట. ఇదే మాసిదోనియా సంఘంతో పాటు ఫిలిప్పు సంఘము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, తెస్సలోనిక సంఘము, వీరంతా కూడా దాతృత్వంలో తగ్గేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకై గమనించండి. ఈరోజు మాసిదోనియా సంఘము ఇచ్చుటలో ఒక మాదిరికరమైన సంఘంగా కనపడ్డది. ఈ దినము గమనిస్తే దేవుని సేవకై ఇచ్చే వారందరూ ఒక ఉద్దేశంతో ఇవ్వరండి. ఇస్తారా? బాగా గమనించండి. ఈ దినము మనందరికీ తెలుసు, దేవునికి ఇచ్చే విషయంలో ఒక ఉద్దేశంతో ఇవ్వాలి.
ఉద్దేశంతో ఇచ్చేవారు ఆయన కృపను పొందుకొని ఆ శ్రమల్లో అనుభవించిన విధానాన్ని, సంతోషాన్ని మాసిదోనియా సంఘముతో కలిసి ఏకీభవించే వారందరూ ధన్యులు. కానీ ఈరోజు మాట్లాడుతున్న మాట, దేవుడు పౌలు భక్తుడు తన ప్రయాణంలో, సువార్త ప్రయాణంలో ఒక సంఘాన్ని మరి దర్శించినప్పుడు దేవుడిచ్చిన దర్శనం ద్వారా తెలియపరుచున్న విధానాన్ని గమనిస్తే ఇక్కడ ఒక ఉద్దేశంతో ఇచ్చేవారు కాదు. ఎన్నో కారణాలు ఉన్నాయి. చూడండి, ఇవ్వాలని ప్రేరేపణ కలిగిన వారు కొందరు. బాగా గమనించండి. ఇచ్చే విషయంలో అలవాటు ప్రకారంగా ఇచ్చేవారు కొందరు, ఆవేశంతో తొందరపాటుతో ఇచ్చేవారు కొందరు. పక్కోడు ఇచ్చాడు, మనం వారికంటే తగ్గేది లేదు కదా. ఇవ్వకపోతే అనే భయముతో, మానసిక తృప్తితో ఇచ్చేవారు కొందరు. నిజమేనాది? ఇవ్వకపోతే ఏమవుతుందో, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు కావాలి అని కోరుకుంటున్నాడు మన దేవుడు. కానీ కృతజ్ఞతతో ఇచ్చేవారు కొందరు. ఏది ఏమైనా నెలసరి అన్ని బిల్లులు కడుతున్నాము, నెలసరి అన్ని ఈఎంఐలు ఎలా కడుతున్నాము, నెలసరి బిల్లులు కట్టాలి కదా అనే భావనతో ఇచ్చేవారు కొందరు. మరి ఎన్నో కొన్ని కారణాలు ఉన్నాయి ఇచ్చే విషయంలో. చాలా విమర్శించడం కాదు ప్రియమైన దేవుని సంగమా, బాగా గమనించండి. ఈరోజు తెలియపరుస్తున్నాడు. మాసిదోనియా సంఘాన్ని మన ముందు పెట్టి ఇవన్నీ మనకు క్లుప్త వివరణ ఇస్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాసిదోనియా సంఘము శ్రమలు అనుభవించి సంతోషంలోనికి వెళ్ళి దాన్ని అనుభవించి పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నీతిమంతులుగా గుర్తింపు కలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. మార్కు సువార్తలోకి వెళ్ళాము. మార్కు గారు రాస్తున్న మాటలు ఒకసారి చూద్దాం. మార్కు గారు రాస్తున్నారు 12వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. మార్కు గారు రాస్తున్న మాటలు ఒకసారి చూద్దాం. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక విధవరాలి. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇచ్చే విషయంలో చూస్తున్నాడు, నువ్వు కనపరిచే ప్రవర్తన విషయంలో గమనిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఏమంటున్నాడమ్మా? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు ఏమి లేదా లేమిలో. ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు బయలుపరిచాడంటే మాసిదోనియా సంఘాన్ని ఉద్దేశించి ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు చక్కని సందర్భాన్ని బయలుపరిచాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువు. 6:10 రాయబడిన మాటలు ఒకసారి. ఘనత వలనను కీర్తి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూడండి. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమై ఉండినట్లుండి చంపబడిన వారము దుఃఖింపబడిన వారమై నుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. మాసిదోనియా వారు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు మనము కూడా అలాగే ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు.
ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాడో చూసారు. నువ్వు అనుకోవచ్చు ఆయన దగ్గర ఏముందండి, ఇది ఏముంది, ఏముందంట, ఏమని వ్రాయబడిందండి? మేము ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును ఆయన కృప ఉంది కాబట్టి. నీ దగ్గర ఏమీ లేదు, ఆయన కృప ఉంది. ఆయన కృప ద్వారానే నువ్వు ఇవ్వగలవు. దేవునికి మహిమ కలుగును కాక. మొదటి కొరింథీయుల్లోనికి వెళ్ళండి, 16వ అధ్యాయం మొదటి నుంచి 4వ వచనం చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే పౌలు భక్తుడు చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. ఓ కొరింథీయులారా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము వర్ధిల్లిన కొలది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వర్ధిల్లేదాన్ని బట్టి అడుగుతున్నాడు, కానీ వేరే విషయంగా అడిగాడండి. అంత చక్కగా బయలుపరుస్తున్నాడు. అంటే వీరు మాసిదోనియా సంఘం వారు ధారాళముగా ఇచ్చేవారు, ఉదారముగా, అంటే కలిమిలో లేమిలో ఎప్పుడైనా ఒకే రీతిగా ఇస్తారు వారు. అలా ఉందుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనస్సు సిద్ధపాటు మిక్కిలి అవసరం. మన మనస్సును సిద్ధపాటు కలిగిన జీవితం మన జీవితంలో గొప్ప అవసరం అంటున్నాడు. సిద్ధపాటు లేని నువ్వు ఏ కార్యము చేయలేవు. అయితే ఇక్కడికి వెళ్దాం, 8వ అధ్యాయానికి వెళ్దాం. దేవుడు గొప్పగా బయలుపరుస్తున్న మాటలు గమనిద్దాం. అసలు విషయం మాసిదోనియా సంఘము నుండి నేర్చుకోవలసినటువంటి 4 గుణగణాలు ఈ దినం దేవుడు బయలుపరుస్తున్నాడు. మాసిదోనియా సంఘములో 4 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ రాయబడి ఉంది, చదువుతాం. 4వ వచనం చదువు, 3వ వచనం చదువు. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను. చూడండి, మొట్టమొదటిగా గమనించండి, వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చేవారు. మొట్టమొదటిది ఏంటండి? మాసిదోనియా సంఘంలో గొప్ప లక్షణం ఏంటి? తాహతుకు మించి వారు ఇచ్చేదానికంటే ఎక్కువగా, వారికి వచ్చేదానికంటే ఎక్కువగా. తాహతుకు మించి అంటే మనం చేయలేము, మన కానీ లేదు, అయిపోయింది, ఈ నెల వచ్చేసింది, వచ్చిన జీతం అయిపోయింది, లేమిలో ఇచ్చారు. ధారాళముగా దాతృత్వ విషయంలో వారు వెనుకంజ వేయలేదు. అందుకే వారి దగ్గర గొప్ప లక్షణం ఏంటి? వారు సామర్థ్యము కంటే ఎక్కువగా. ఇది నా మాటగా చెప్తున్నానా? పౌలు గారు చెప్తున్నారండి. రాయబడిన మాటలు దేవునికి మహిమ కలుగును గాక. వింటున్న వారులారా గమనించండి, ఆయన సన్నిధిలో గడుపుతున్న వారులారా గమనించండి, మనము అలాగే ఉందుము గాక.
ఏమంట? ఎలా ఉండాలి? వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చేవారుగా. చదవమ్మా ఇంకా అక్కడ. మరియు తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము. ఎవరి ప్రమేయం లేదు, ఎవరి బలవంతం లేదు, ఆవేశంతో. మనం ఇంతకుముందు చూసుకున్న మాటలు దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇచ్చేవారండి? నెల కంతుల వారిగా కట్టే విధంగా, లేకపోతే ఆవేశంతో పక్కోడు ఏమనుకుంటాడనో ఆ విధంగా ఇచ్చేవారుగా ఉన్నారా వాళ్ళు? కాదు, ఇష్టపూర్వకంగా తమంతట తామే ఇచ్చేవారు. ఇష్టపూర్వకంగా వారి మనస్సులో పురికొల్పిన విధానాన్ని బట్టి వారు దాతృత్వాన్ని ఇచ్చేవారు. చూసారా ఎంత చక్కగా వ్రాయబడిన మాటలు. తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక 5వ వచనం అంటాడు, మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్ముడు తామే అప్పగించుకొనిరి. హల్లెలూయా. మూడవది ఏంటిది? మొదట దేవునికి, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు వాళ్ళు. ఎంత లోబడే గుణం అండి. అందుకే అది మాసిదోనియా సంఘము ఆశీర్వదింపబడి ఉన్నది, దేవుని కృప కలిగి ఉన్నది. రాశమాశ వ్యక్తులు కాదు. చూడండి 11వ వచనానికి వెళ్దాం. ఏమని మాట్లాడుతున్నారు? కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చుడి. అంటే సిద్ధమైన మనస్సు కలిగి ఇచ్చారు వాళ్ళు. యెరూషలేము పట్టణంలో పరిశుద్ధులైనటువంటి బీదల కొరకు వారు దాతృత్వాన్ని ఇచ్చారు. ఇందులో బట్టి పౌలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడండి. ఈ 4 సంఘటనలు చూసి ఇవి స్టడీ చేసేటప్పుడు, ఇవి చదివేటప్పుడు నాకు గుర్తు చేశాడు దేవుడు. మన దగ్గర ఏముందండి? ఏముంది? ఈ 4 క్వాలిటీస్ ప్రేమస్థ సంఘానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. చిన్నదే సంఘము, చేసేది ఏం చేస్తున్నాం? వారు సామర్థ్యము కంటే మనము తూగలేనిది దేవుడు మనతో చేయించాడు. ఇష్టపూర్వకంగా ఎవరైనా పురుకొలిపారా? మనం చేయించున్న సందర్భాలు. మొదట దేవునికి ఇచ్చాం, తదుపరి దేవుడి చిత్తాన్ని ఏం చేశామండి? అప్పగించుకున్నాం, రుచి చూసాం. అందుకే ప్లస్ అయిన సంఘముగా, మాసిదోనియా సంఘముతో పోల్చబడిన సంఘముగా నిలబడ్డదని దేవునికి మనము కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లించే వారిగా ఉన్నాం. అనేక సంఘాలు ఈ విధంగా ఉండును గాక. ఈ ప్రేమస్థ సంఘాన్ని కూడా దేవుడు మాసిదోనియా సంఘానికి పోల్చబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందును బట్టి పౌలు కూడా ఆశ్చర్యపోయే రీతిగా ఈరోజు అనేకులు ఆశ్చర్యపోయేట్టుగా మనం నిలబెట్టాడు. మాసిదోనియా సంఘం అంటే చిన్న సంఘం అని, ఏదోలే శ్రమలు కష్టాలు అనుభవించేవారని చెప్పుకున్నారు. కానీ ఆ శ్రమలలో దేవుడు ఏం చేశాడు? ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు. నువ్వు శ్రమలలో నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఎవరైనా కదిలించినా చాలండి, చిన్న బిడ్డల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు. మా కష్టాలు అంతా ఇంత కాదు. ఈరోజు మాసిదోనియా సంఘములో జరిగిన సంఘటనలన్నీ మనము సవి చూచామా లేదా? చూసామా? చూసిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఆ సంఘానికి దేవుడి కృప ఉంది, ఈ సంఘానికి ఏముంది? దేవుని కృప ఉంది కాబట్టి కార్యాలు చేయించున్నారు. అలాంటి కృప ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. అయితే 9వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడండి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీ నిమిత్తము దరిద్రుడాయను, ఎందుకంటే మన పాపపు దరిద్రతను తీసుకొని పరలోక ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆయన ఉట్టిగా దరిద్రుడు కాదే.
మన పాపపు దరిద్రతను తీసివేయడానికే, పరలోక ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి కొరకే దరిద్రుడయ్యాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించు, నీ డబ్బు అక్కర్లేదు, నీ సమయాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వు నా బిడ్డగా, నా సొత్తుగా, నీవు నా స్నేహితుడిగా పిలుచుకొని నీకు ముద్ర వేసి పిలుచుకున్నానే. నువ్వు దూరంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీ డబ్బు అక్కర్లేదు, నువ్వు రాకున్నా నీ ధనం అక్కర్లేదు. నేను రాకున్నా కానుక పంపించా, నేను రాకున్నా ఇచ్చా, అవసరం లేదు దేవునికి. నీ మనీ అక్కర్లేదు దేవునికి, నువ్వు కావాలి, నువ్వు రా. దేవుడు అడుగుతున్నాడు, వచ్చి ఆయన సంఘంలో ఆయనతో మాట్లాడితే సంతోషించాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, మన దేవుడు ఇచ్చే దేవుడు, అడిగే దేవుడు అండి. ఎవరికి ఇస్తున్నావు అనుకుంటున్నారు ఈ దినం? బాగా గమనించండి, దేవుడికి ఇస్తున్నామని ఇస్తే నీవు ప్లస్ అవుతావు. అవునా? చూడాలన్నారు, నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా దేవునికి. మొదట ఏం చేశారు వాళ్ళు? దేవునికి, తదుపరి దేవుని చిత్తానుసారంగా నడిచాడు. మొదట ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇస్తున్నాననే దృక్పథం నీలో ఉండాలి, దాతృత్వం నీలో ఉండాలి, ఉదార స్వభావం నీలో ఉండాలి. అంతేగాని సేవకుడు సేవకురాలు వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఎక్సెట్రా అవక్కర్లేదు. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నీ ధనం అక్కర్లేదు, అవి ఏమి నాకు అక్కర్లేదు, నీవు కావాలి. ప్రియ నా కుమారుడా, కుమార్తె, నువ్వు కావాలి, నీ హృదయం కావాలి. లోకంతో మమేకమై లోకంతో స్నేహం చేస్తున్నావు, లోకంలో జీవించు, కానీ లోకంతో స్నేహం అక్కర్లేదు, నాతో స్నేహం చేయమని అడుగుతున్నా. ప్రియ స్నేహితుడు పిలుచున్నాడు, సిద్ధంగా ఉన్నావా? మాసిదోనియా సంఘాన్ని ఏ విధంగా సాక్ష్యంగా చెప్పాడో పౌలు భక్తుడు, ఆ విధంగా నీ గురించి ఈరోజు సాక్ష్యం వచ్చునుగాక. తన ఏకైక కుమారుణ్ణి మన విమోచన నిమిత్తము ఇచ్చాడు. ఇచ్చాడా పరమ తండ్రి? ఎందుకు ఇచ్చాడండి? నశించిపోతున్న నిన్ను నన్ను వెదకి రక్షించి నిలబెట్టుకున్నాడండి సాక్షిగా. ఆయన ఎందుకు విశ్వసించిన వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. విశ్వసిస్తున్నావా? నీవు ఆ నిత్య జీవము పొందుతావన్న నిరీక్షణ నీలో ఉందా అడుగుతున్నాడు. చివరిగా ఉంది, నాకు ఆ నిత్య జీవము పొందుకుంటాననే నిరీక్షణ నాలో ఉంది అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మాసిదోనియా సంఘము వలె, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల వలె ఈ రోజు నుంచి నేను జీవిస్తాను. శ్రమల్లో, కష్టాల్లో, అన్నిట్లో సంతోషంతో ముందుకు వెళ్ళి ఇచ్చే విషయంలో దేవునికి ఇస్తున్నాను. దేవుడు నా డబ్బు అడగట్లేదు, నా మనీ అక్కర్లేదు అన్నాడు. నేను కావాలని కోరుకుంటున్నాడు. కోరుకునే దేవుడి దగ్గరకు నేను వెళ్తున్నాను. ఒక్కసారిగా నీ హృదయం విప్పి తెరవబడిన హృదయంతో ఆయన ఆరాధించు, కనపరచు. దేవుడి మాటలు దీవించునుగా. దేవుడి ఈ దినం అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీవు కావాలి, నీ ధనం అక్కర్లేదు. కాబట్టి దేవుడికి కావాల్సింది నీ మనీ కాదు, నీవు కావాలనేది గుర్తుపెట్టుకో.